సార్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఉద్యోగం వదిలారు, ఉద్యమంకి వచ్చారు. సో ఉద్యమం నుంచి ఒక బీసీ బలహీన వర్గాల గొంతుకగా మారారు. సో అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి అసలు అసలు ఏంటి ఆ కాంట్రాస్ట్ అనేది, అంటే ఆ బీజం ఎక్కడ పడింది? అంటే బీసీ కమిషన్ సభ్యుడిగా నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారితో నాకు 90s నుంచే మంచి సంబంధం. వారు పిసిసి అధ్యక్షుడు కాకముందు నుంచే నాకు రాజశేఖర రెడ్డి గారితో ఒక అనుబంధం ఏర్పడ్డది అనుకోకుండా. అది కొనసాగుతూ వస్తున్న దశలో నేను చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలిసినా ఈ బీసీల సమస్యలు, ఈ దేశంలో ఉన్న బీసీలను అడ్రస్ చేయకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా దేశం అభివృద్ధి చెందదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. వ్యక్తి యొక్క ఆదాయ పరిమితి ఆదాయం యొక్క శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి, అప్పుడే దేశ అభివృద్ధి ఉంటుంది. కొనుగోలు శక్తి పెరగాలి. నా దగ్గర డబ్బు ఉంటేనే నేను కొనగలుగుతా, అంతే కదా. నాకు నా దగ్గర డబ్బు లేనప్పుడు, నేను కొనుగోలు చేయనప్పుడు, ఆ శక్తి నాకు లేనప్పుడు వ్యవస్థలో ఉండదు, మార్పు ఉండదు, ప్రగతి ఉండదు. మెట్రో ఎక్కడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర ఉండాలి. ఇప్పుడు 40-50 రూపాయలు పెట్టి నేను ఎక్కడికో పోవాలంటే పోలేను. మళ్ళీ నా సైకిల్ మీద నేనే పోతాను, నా పరిస్థితుల్లో నేనే పోతాను. కాబట్టి వసతులు కల్పించడం వేరు, విలాసవంతమైనటువంటి ఏర్పాటు చేయడం వేరు, ఆ యొక్క వ్యక్తి కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెంచడం వేరు. అందుకోసం నేను చాలా సందర్భాల్లో వారితో అన్నా బీసీలకు ఇది చేయాలి, అది చేయాలి, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పెట్టాలి, వారికి హాస్టల్స్ పెట్టాలి, హాస్టల్లో పౌష్టికరమైన ఆహారం పెట్టాలి. పౌష్టికరమైన ఆహారం ఎందుకంటే వాడికి కండ గలవాడే సరిగా పని చేయగలుగుతాడు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ఈ మనుషులకు కండ ఉండాలంటే పుష్టికరమైన ఆహారం కావాలి. నువ్వు కనీసమైన భోజనం పెట్టకుండా పురుగులన్నం, నీళ్ళ చారు, సంక్షోభానికి నిలయాలు, అవి నరకానికి నకళ్ళు, సంక్షేమ హాస్టల్ అని చెప్పి నాలాంటి ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకుల గొంతుకలు ఎండిపోవడం అంటే ఇంకా అరవకుండా మాకు అన్ని తీరిపోయినాయి అని చెప్పి శాంతించేటటువంటి ఒక సమసమాజ నిర్మాణం జరగాలి. ఇవి చాలా సందర్భాల్లో రాజశేఖర్ గారితో మాట్లాడేవాడిని. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, బీసీ కమిషన్ సభ్యుడిగా నువ్వు చాలీగా 2009 ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు జనరల్ ఎలక్షన్స్లో హుజరాబాద్ నుండి నిలబడబోయాను. నాకు రాజకీయంగా నేను నిలబడలేను, నాకు అంత శక్తి లేదు, నాకు కులము లేదు, నాకు ధనము లేదు. ఈ రెండు లేనివాడు ఈనాటి రాజకీయాలకు పనికిరాడన్నా అంటే, అవసరం లేదు, నేను గెలిపించుకుంటాను, నువ్వు నిలబడని చెప్పి నన్ను అప్పటికప్పుడు 20 రోజుల ముందే హుజరాబాద్ అభ్యర్థిగా ప్రకటించేసిండు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నా స్వస్థలానికి కాంగ్రెస్ అభ్యర్థిగా. ఆశ్చర్యం. పెద్ద పెద్ద నాయకులంతా వీడేవడరా బాబు, ఈ కృష్ణమోహన్ ఏదో బీసీ నాయకుడు అన్నాం కానీ వీనికి రాజశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వడం ఏంది, వీనికి ఏమున్నదని ఇచ్చిండు అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు. ఎన్ని మాట్లాడినా రాజశేఖర్ రెడ్డి నువ్వు నిలబడుతున్నావు, హుజరాబాద్ విషయం మాట్లాడొద్దని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, చాలా వీరోచితమైన పోరాటం చేసి కొద్ది తేడాతో ఓటైపోయాను. దాని తర్వాత 10లో కూడా రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు కూడా మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. దాని తర్వాత 2 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేసరికి కొంత ఆర్థికంగా చాలా బలహీనమైపోయి, ఉన్న నాయకుడు కోల్పోయి, ఉన్న ఆర్థిక పరిస్థితులు నిర్వీర్యం కావడం ద్వారా రాజకీయాల్లో కొంత స్తబ్దత, ఎందుకంటే రాజకీయ శూన్యత అన్నట్టుగా నాకు కూడా కొంత శూన్యత వచ్చి నేను మౌనంగా ఉన్నటువంటి సందర్భాల్లో మళ్ళీ నన్ను ప్రోత్సహించి కొంత అటు ఇటు ఎదిగిస్తున్న క్రమం జరిగింది. పరిణామ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మళ్ళీ మెంబర్గా ఇవ్వడం, చైర్మన్గా ఇవ్వడం. ఎక్కడున్నా నేను మాత్రం నిష్కర్షగా, నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిబద్ధతగా, నిజాయితీగా ఈ వర్గాలకు ఎట్లా మేలు జరగాలనే తలంపుతో మాత్రమే పనిచేస్తున్నాను. భగవంతుడు అవకాశాలు ఇస్తున్నారు, పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, కానీ నా లక్ష్యం, నా గమ్యం, నా గమనం, నా ఊపిరి, నా నిశ్వాస ఈ వెనుకబడిన వర్గాల యొక్క హక్కులు పరిరక్షించబడాలి, ప్రయోజనాలు కల్పించబడాలి. మూగజీవిగా ఉన్నటువంటి సంచార కులాల జీవితాల్లో బలీయమైనటువంటి మార్పు రావాలి. మేము ఆయా సందర్భాల్లో బీసీ కమిషన్ సభ్యుడిగా నేను ఈనాడు చైర్మన్గా ఉంటున్న సందర్భాల్లో కొన్ని సామాజిక కులాలను బీసీ జాబితాలో కలిపితే అనేకమైన భిక్షుక కులాలు ఇవాళ మా అబ్బాయి ఎంబీఏ చదువుకుంటున్నాడు, మా అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్పి నన్ను కలిసి వెళ్తున్నాడు చాలామంది. చాలా సంతోషం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మేము చాలా కులాలను కలిపాం. ఎక్కడో శ్రీకాకుళం ఆముదాల వలసలో, శ్రీకాకుళంలో, విజయనగరంలో, ఎక్కడెక్కడో ఉన్న కులాలు, తిరుపతి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో, పులివెందులు లాంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిపినాం మేము. అప్పటికి నిర్వీర్యంగా ఉన్నటువంటి కులాలు ఇవాళ గొప్పగా చదువుకుంటున్నారు. ఇవాళ నేను తెలంగాణ చైర్మన్ అయినా నేను ఆంధ్ర ప్రాంతాలకు ఎప్పుడైనా పర్యటించినప్పుడు పోతే పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు.
జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఉంది? కరోనా సమయంలో మరణించినటువంటి వాడు దిక్కులేని చావులు తెచ్చారు. ఎక్కడో చిన్న ప్రాంతంలో ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా, ఆర్థిక నేపథ్యం లేకుండా ఒక చిన్న సామాజిక ఉద్యమకారుడు అయితే అయి ఉండవచ్చు, పోరాటం చేస్తుండవచ్చు, కానీ ఏ పోరాటాలు చేసినో ఆ పోరాటాలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన బీసీ కమిషన్ సభ్యుడు అవ్వడం ఏంది, చైర్మన్ అవ్వడం ఏంది, ఎమ్మెల్యేగా నిలబడడం ఏంటి అంటే నిబద్ధతగా, నిజాయితీగా, ధర్మంగా ఎవడు ఉంటే వాడి పక్షాన భగవంతుడు ఉంటాడు, వాడి పక్షాన ప్రజలు ఉంటారు. అదే నేను నమ్మిన. నేను కృషినే నమ్ముకొని పోతాను. చేస్తున్నటువంటి కృషి సమాజ కళ్యాణం కోసం. సమాజ కళ్యాణంలో నా కళ్యాణం కూడా జరుగుతుంది కదా. ఆ కళ్యాణంలో భాగమే ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్ లాంటి పదవులు అని చెప్పి నేను భావిస్తాను.